హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 31. జీవన్కి వేద సిచ్యువేషన్ గురించి చెప్తూ ఉన్నాడు రుద్ర. ఉదయం 9 గంటలు అవుతుంది అనుకుంటా. వేద బెడ్ మీద పడుకునే ఉంది. తన మైండ్లో తనకి యాక్సిడెంట్ జరిగింది మెల్లిగా ఆమె కళ్ళ ముందు బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి ఇచ్చిన మత్తు మెల్లిగా వదులుతూ స్పృహలోకి వస్తూ ఉంటుంది వేద. కానీ ఆమె బాడీ తనకి సపోర్ట్ చేయదు కదలడానికి. ఒళ్ళంతా పచ్చి పుండులా అనిపిస్తూ ఉంటే భారంగా కళ్ళు తెరిచి తన శరీరాన్ని కదిలించాలి అని చూస్తుంది. కానీ తన కాళ్ళు చేతులు ఏవీ కదలకుండా ఉండడం, అలాగే ఆమె కదిలించేసరికి ఆమెకు తగిలిన గాయాలు ఇంకా ఎక్కువగా నొప్పులు ఇవ్వడం, అలాగే తలంతా ఒక్కసారి గిర్రున తిరిగి తలంతా భరించలేని నొప్పి రావడంతో ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అమ్మ అనడానికి కూడా ఆమె నోరు సహకరించలేదు. పెదాలు అంతా ఎండిపోయి పెదాలు కదిలించాలి అన్నా కూడా నొప్పిగా అనిపిస్తుంది ఆమెకి. అప్పుడే వేదని చెక్ చేయడానికి వచ్చిన నర్స్ వేదని అలా చూసి డాక్టర్ గారిని పిలుచుకు వస్తుంది. డాక్టర్ గారు హడావిడిగా వేద రూమ్లోకి వెళ్ళడం చూసిన రుద్ర ఏమైంది అని అడుగుతాడు గంభీరంగా. సార్, మేడం కాన్షియస్లోకి వస్తున్నట్టున్నారు అని వేద దగ్గరికి వెళ్ళి తన కళ్ళు తెరిచి తన కళ్ళను ఒకసారి చూసి వేదకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ వేసి మళ్ళీ రుద్ర దగ్గరికి వచ్చి, మేడం స్పృహలోకి వస్తున్నారు సార్, కానీ తనకి తగిలిన గాయాల నొప్పికి కాస్త తెలుస్తూ ఉంటుంది మేడం గారికి. మేము ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ ఇచ్చాము, మీరు వెళ్ళి చూసి మళ్ళీ వెంటనే వచ్చేయండి అని చెప్తారు డాక్టర్. ఓకే అని అందరూ వేదని చూడడం కోసం ఆరాటంగా ఉండడంతో పదండి, కానీ అక్కడ ఏడవకుండా ఉండాలి, దాని ముందు ఏడిస్తే అది ఇంకా వీక్ అయిపోతుంది అని రుద్ర ముందుగానే అందరికీ వార్నింగ్ ఇచ్చి అందరూ లోపలికి వెళ్ళాక చివరగా అతడు ఆ రూమ్లోకి వెళ్తాడు. ముందుగా మీనాక్షి సుధా గారు వేద బెడ్ దగ్గరికి వెళ్ళి అమ్మా వేద అని పిలవడంతో వేద కన్నీళ్లు కారుస్తూ తను కదలకుండా ఉన్న పరిస్థితికి ఏడుస్తూ తన నోటికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేసి నొప్పిగా ఉందమ్మా అని నత్తిగా చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధకి వీళ్ళ ఏడుపు ఇంకా రెట్టింపు అవుతుంది. తలంతా నొప్పిగా ఉందమ్మా అని వేద మెల్లిగా చెప్తూ ఏడుస్తూ ఉంటే సుధాగారి గుండె తరుక్కుపోతుంది. అయినా కూడా కూతురు ముందు ఆవిడ ఏడుపు దిగమింగుకొని, ఏం కాలేదు తల్లి, అంతా తగ్గిపోతుంది, నువ్వు ఇలా ఏడిస్తే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది కదా అమ్మ, వీళ్ళు మందులు ఇస్తారు, తగ్గిపోతుంది తల్లి, కళ్ళు మూసుకొని పడుకో అమ్మా, నొప్పి తక్కువ అయిపోతుంది అని సుధాగారు ఊరుకోపెడుతూ ఉంటారు వేదని. అవును తల్లి, ఏడవకూడదు, ఏడిస్తే ఇంకా ఎక్కువ నొప్పి అవుతుంది అని మీనాక్షి గారు కోడలి తల నిమురుతూ తల నొప్పిగా ఉంది చాలా అని మీనాక్షి గారిని చూసి మళ్ళీ ఏడుస్తుంది వేద. కూతుర్ని అలా చూసి భాస్కర్ గారికి దుఃఖం ఆగలేదు. కూతురు ముందుకు వెళ్తే ఆయన ఖచ్చితంగా ఏడుస్తారని కూతుర్ని దూరం నుండే చూసుకుని ఆయన బయటికి వెళ్ళిపోయి కుర్చీలో కూలబడి కుల్లి ఏడుస్తూ ఉంటారు. కూతురికి చిన్న దెబ్బ తగలకుండా గారంగా పెంచుకున్నారు. ఇప్పుడు కూతుర్ని అలాంటి పరిస్థితుల్లో చూసి ఆయన భరించలేకపోయారు ఆ బాధని. మహేంద్ర గారికి కూడా కోడల్ని అలా చూసి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. చరణ్, శౌర్య, వేద బాధ చూస్తుంటే తనకన్నా ఎక్కువగా వీళ్ళకి బాధగా అనిపిస్తూ ఉంటుంది. అందరికన్నా వెనుకగా ఉన్న రుద్ర మెల్లిగా ముందుకు వచ్చి వేద చేయిని పట్టుకోవడంతో అతడి వైపు చూస్తుంది వేద. రుద్ర ఆమె తలకు తగిలిన గాయం మీద చేయి వేసి మెల్లిగా నిమురుతూ, ఏడవకూడదు, ఏడిస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, కళ్ళు మూసుకొని పడుకో, మెల్లిగా అదే తక్కువ అవుతుంది, నీకు పెయిన్ కిల్లర్ ఇవ్వమని నేను డాక్టర్ గారికి చెప్తాను, ఓకేనా అన్నాడు మెల్లిగా. ఆహా, నొప్పిగా ఉంది, ఇప్పుడు ఇవ్వమను అని వేద ఏడుస్తూ అడిగేసరికి వేదని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వాళ్ళందరినీ ఆ నిమిషంలోనే సమాధి చేయాలి అన్నంత కోపం వస్తుంది రుద్రలో. వేద ముందు రుద్ర కోపాన్నంతా అంచుకొని, ఏం కాదు, ఏడవకు, తగ్గిపోతుంది అంటూ వేద కన్నీళ్లు తుడిచాడు. అయినా కూడా ఆమె ఒళ్ళంతా నొప్పులు భరించలేనంతగా ఉండడంతో వేద కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. దక్ష, ఏడిస్తే ఇంకెక్కువ అవుతుంది కదా పెయిన్, ప్లీజ్ తగ్గిపోతుంది, చరణ్ డాక్టర్ గారిని రమ్మని చెప్పు అన్నాడు రుద్ర. అలాగే అన్నయ్య అని చరణ్ డాక్టర్ గారిని పిలుచుకురావడానికి వెళ్ళారు. వేద అలా ఏడుస్తూ ఉంటే సుధా, మీనాక్షి గారికి దుఃఖం అస్సలు ఆగడం లేదు. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఏడిస్తే వేద కూడా ఏడుస్తుంది అని ఊరుకుంటున్నారు. రుద్ర వేద పక్కన చైర్లో కూర్చొని ఆమె చెయ్యి అతడి చేతుల్లోకి తీసుకొని మెల్లిగా నిమురుతూ, ప్లీజ్ కామ్ డౌన్ దక్ష, నొప్పి తగ్గిపోతుంది అని లాలనగా చెప్తూ ఉన్నాడు రుద్ర. బావా అని పిలిచింది వేద మెల్లిగా.
ఇక్కడే ఉన్నామా అన్నాడు రుద్ర. పెయిన్గా ఉంది తల అని ఆమె కాస్త బాగున్న చేయితో దెబ్బ తగిలిన దగ్గర పట్టుకోబోయింది. కానీ రుద్ర వేద చేతిని పట్టుకొని, చిన్న దెబ్బలే దక్ష, తగ్గిపోతాయి, అలా ముట్టుకోకూడదు, ఇంకా పెయిన్ ఉంటుంది, నా మాట వినవా అన్నాడు రుద్ర వేద కళ్ళల్లోకి చూస్తూ. వింటా అని ఏడుస్తూనే తన కింది పెదవిని ముందుకు పెడుతుంది. ఆమెని అలా చూస్తే ఆ రాయిలాంటి హృదయం కూడా బాధతో బరువెక్కి కనీసం అతడి కన్నీళ్లను కూడా కళ్ళల్లోకి రాకుండా ఆపుకుంటూ మెల్లిగా చైర్లో నుండి లేచి వేద ఫేస్ మీదకి వంగి, ఇలా క్యూట్గా చూసావనుకో, బెడ్ మీద ఉన్నావని కూడా చూడకుండా ముద్దు పెట్టేనా అన్నాడు. ఆహా అంది వేద. ఎందుకే అన్నాడు ఆమెని డైవర్ట్ చేద్దాం అని. ఇక్కడ కూడా దెబ్బ తగిలింది, ఇక్కడ కూడా పెయిన్గా ఉంది అని ఆమె పెదవి పక్కన తగిలిన దెబ్బని చూపిస్తుంది వేద. ఆమె అంత బాధపడుతూ ఉంటే అతడి గుండెని ఎవరో రంపంతో కోసిన ఫీలింగ్. రుద్ర అతడి చేయితో ఆమె పెదవి పక్కన గాయాన్ని తడిమి, తగ్గిపోతుంది, నేనున్నా కదా, కొన్ని రోజులు అంతే, ఓకేనా అని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. అతడు చెప్పిన దానికి అని తల ఊపింది. ఆమెకి పెయిన్గా ఉన్నా కూడా గుడ్ గర్ల్ అని ఆమె చెంప మీద తట్టి ఆమెకి దూరం జరిగాడు రుద్ర. అప్పుడే డాక్టర్ గారు కూడా వచ్చారు. పెయిన్ బాగా ఉంది అంటుంది, ఏమైనా ఇంజెక్షన్స్ వేయండి అని చెప్పాడు రుద్ర. అలాగే సార్ అని ఆమెకు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసి, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు మేడం, చాలా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే పెయిన్ తెలుస్తుంటుంది, అలానే పడుకోండి అని చెప్పి డ్రిప్ సెట్ చేసి వెళ్ళిపోయారు డాక్టర్. విన్నావు కదా, మాట్లాడితే ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుందంట, అందుకే రెస్ట్ తీసుకో, మేము బయటే వెయిట్ చేస్తాం, ఓకేనా, అత్తయ్యని ఇక్కడ ఉండమననా అని అడిగాడు రుద్ర. అమ్మ ఇక్కడే ఉంటే ఏడుస్తూ ఉంటుంది, నువ్వే ఉండు నా దగ్గర అని చెప్పింది వేద మెల్లిగా. ఆమె మాటలకి రుద్ర చిన్నగా నవ్వి, ఓకే నేనే ఉంటాను, వీళ్ళందరినీ బయటికి పంపించి జీవన్ వచ్చాడు, వాడితో కాసేపు మాట్లాడి వస్తాను, ఓకేనా అన్నాడు రుద్ర. అంది వేద. కళ్ళు మూసుకొని పడుకో, నీకేం కాదు, మేమందరం బయటే ఉంటాం, నర్స్ కూడా నీకు దగ్గరలోనే ఉంటుంది, ఏదైనా ఇబ్బంది అయితే పిలువు, నేను 10 minutesలో వచ్చేస్తాను అని. అమ్మా అత్తయ్య దాన్ని చూశారు కదా, బాగానే ఉంది, మాట్లాడుతుంది కదా, పదండి అని అందరినీ తీసుకొని బయటికి వెళ్ళాడు రుద్ర. బాధగా ఉన్న భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన భుజంపై చేయి వేశారు మనోహర్ గారు. ఆయన చెయ్యి వేయడంతోనే మనోహర్ గారిని హత్తుకుని, బావా నా కూతుర్ని అలా చూడలేకపోతున్నాను బావా, ఎప్పుడు హుషారుగా తిరిగేది నా కూతురు, తనని ఇలా చూస్తుంటే నా వల్ల అవ్వడం లేదు అని ఏడుస్తూ ఉంటారు పాపం ఆయన. బావా నువ్వే అలా ఏడిస్తే ఎలా చెప్పు, చెల్లి ఇంకా డల్ అయిపోతుంది, నువ్వే కాస్త ధైర్యంగా ఉండాలి, వేదకి ఏం కాదు అని డాక్టర్ చెప్పారు కదా, వేద మళ్ళీ మన ముందు హుషారుగా తిరుగుతుంది, మీరు ఇలా డీలా పడిపోవద్దు బావా, తను బాగా ఉంటుంది అని భాస్కర్ గారిని ఓదార్చారు మనోహర్ గారు. సుధా మీనాక్షి గారు కూడా కూర్చోవడంతో జీవన్తో మాట్లాడడానికి వెళ్ళాడు రుద్ర. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు సాయంత్రం లోపు నా ముందు ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఆర్డర్ వేశాడు రుద్ర జీవన్కి. అదే పనిలో ఉన్న మనోళ్ళు వెతుకుతున్నారు ఆ కార్ని, సెక్యూరిటీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు దొరకగానే నేనే నీ ముందుంచుతా, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు జీవన్. అది అనుభవిస్తున్న బాధకి వాళ్ళు 100 రెట్లు బాధ అనుభవించాలరా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళు నా ముందు ఉండాలి అన్నాడు రుద్ర పిడికిలి బిగించి. నేను నీ ముందు ఉంచుతానని చెప్పాను కదా వాళ్ళని, ముందు కోపం తగ్గించుకో, నువ్వు వేద దగ్గర ఉండు, తను లేచిందా, మాట్లాడుతుందా అని అడిగాడు జీవన్. మాట్లాడుతుంది కానీ దానివల్ల అవ్వడం లేదురా, ఆ పెయిన్స్ని భరించడం, ఏడుస్తుంది అని చెప్పాడు రుద్ర. నువ్వే కాస్త ధైర్యంగా ఉండాలిరా, అందరూ చూడు ఎలా డల్ అయిపోయారు, వేద దగ్గర నువ్వే ఉండాలి, ఓకేనా, పద అని వేదని ఒకసారి చూడొచ్చా నేను అని అడిగాడు జీవన్. రా అని జీవన్ని వేద దగ్గరికి తీసుకెళ్ళాడు రుద్ర. వేదని అలా చూసి జీవన్కి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎంత చలాకీగా తిరిగేది అమ్మాయి, తనని ఇలా ఒంటి నిండా కట్లతో చూస్తూ ఉంటే జీవన్కి కూడా చాలా బాధగా అనిపించి, రుద్ర కన్నా ముందుగా యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అతడికే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. జాగ్రత్త రుద్ర, నేను కాల్ చేస్తాను, వచ్చేయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జీవన్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్
నవ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.